తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరిలో ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మటన్ కర్రీ చేస్తున్నాను. చాలా సూపర్గా చాలా బాగుంటుంది. మటన్ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులోనైతే ఒక 5 స్పూన్ల కారపొడి అయితే వేస్తున్నాను. కారపొడి మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇప్పుడైతే కారపొడి వేసిన తర్వాత ఇందులోనైతే ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకున్న తర్వాత ఇందులోనైతే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని తర్వాత ఇంకా ఏం వేసుకోవాలంటే అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని మంచిగా కలుపుకుందాము. అల్లము ఆరోగ్యానికి చాలా మంచిది. తినడం అలవాటు చేసుకోండి. చూసారా కలుపుతున్నాను. ఇందులో పసుపు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. పసుపును మంచిగా మిక్సీ పట్టింది అంటే గిర్ని పట్టింది కాకుండా కొమ్ములు తెచ్చుకొని మనం పట్టించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పసుపు కొమ్ములు తెచ్చుకొని పట్టించుకోవాలి. ఈ విధంగా పసుపు కూడా వేసి కలుపుకోవాలి. మంచిగా వేసి సూపర్గా కలుపుకోవాలి. మంచిగా మొత్తం మటన్కి అయితే పట్టించుకోవాలి. మటను హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది మనకు. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చికెన్ కంటే మటన్ తినడం అలవాటు చేసుకోండి ఇప్పటి నుండి. మటన్ కోసం అయితే కుక్కర్ పెట్టుకున్నాను. ఎందుకంటే త్వరగా అవ్వడానికి, గంజులో అయితే త్వరగా అవ్వదు. అందుకోసమనే ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది మటన్ కర్రీ. ఇంకా అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఒక 12 కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను. 12-13 కొల్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. కిలో చికెన్ కాబట్టి నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎక్కువ పోసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, ఇంకా మిగిలినవన్నీ బగారా ఆకు, ఇంకా అనాస పువ్వు అన్నీ వేసుకోవాలి. అంటే బిర్యానీకి సంబంధించినవి అన్నీ వేసుకోవాలి. సాజీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడుతూ ఉండాలి. చిటపటలాడితేనే బాగుంటాయి కదా, అందుకోసమని. తర్వాత ఇవి ఏంటంటే ఇవి వేసుకోవడం వల్ల స్మెల్ అనేది మంచిగా వస్తుంది. మటన్ అనేది బాగుంటుంది. అందుకోసమని ఈ విధంగా అన్నిట్లోనైతే మంచిగా వేసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేసుకొని వేంపుకోవాలి. తర్వాత ఇందులోనైతే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోనైతే అల్లం కూడా వేసుకుందాము. అల్లము ఒక స్పూన్ వేసుకోవాలి. అందులో ఆల్రెడీ వేసేసాము కదా, అందుకోసమని ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం అనేది కింద మాడకుండా ఊరికే కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం కలపకపోతే అల్లం అనేది అంటుకుంటూ ఉంటుంది. అందుకోసమని దీన్ని కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోనైతే మనము పుదీనా వేసుకుందాము. పుదీనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకోసమని పుదీనా వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇప్పుడైతే నేను పుదీనా వేస్తున్నాను. మటన్లో పుదీనా వేయకుండా ఉన్నామనుకోండి, అయినా సరే పుదీనా వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు అది ఏంటంటే కొంచెం మగ్గాలి నూనెలో. పుదీనా, ఉల్లిగడ్డ ఇవన్నీ మగ్గాలి. అందుకోసమని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనైతే కొంచెం పసుపు అయితే వేసుకుందాము. ఆల్రెడీ మనము మటన్లో పసుపు వేసాము కదా, అందుకోసమని ఇందులో కొంచెం పసుపు వేసుకుంటాను. పసుపు వేసుకొని కొంచెం అంటే ఒక స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనైతే మటన్ వేసేద్దాము. కిలో మటన్ మంచిగా శుభ్రంగా కడిగి మసాలాలన్నీ పట్టించాము కదా, ఈ మటన్ అయితే మంచిగా కలుపుకోవాలి. కింద మాడ అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టిన తర్వాత కూడా ఎందుకోసం అంటే కింద మాడుతుంటుంది, పైన ఏమో ఉడకదు.
అందుకోసమని ఊకే కలుపుతూ ఉండాలి మటన్ అయితే మంచి తీసుకొచ్చుకోండి. లేత మటన్ అయితే తొందరగా ఉడుకుతుంది, కొంచెం ముదిరింది అయితే ఉడకదు. అలా మూత పెట్టి వదిలేయాలి అంతే. ఈ విధంగా మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది. మనమైతే ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకొని వాటిని అయితే చేయడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు దానికోసం అయితే నేను బాస్మతి రైస్ కోసం ఒక వాటర్ అయితే కొలతకు తీసుకుంటున్నాను. మీరైతే అన్నీ కట్ చేసుకొని ముందుగానే అయితే పెట్టుకోండి. అప్పుడైతేనే మనకు ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. లేదంటే తొందరలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక గంజు పెట్టుకొని అందులో మనము ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అండ్ నెయ్యి, ఫస్ట్ నెయ్యి పోసుకోవాలి. నెయ్యి బాగా కొంచెం కాగిన తర్వాత నూనె పోసుకోవాలి. ఇప్పుడైతే ఒక గంజి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో నెయ్యి అయితే పోస్తున్నాను. నెయ్యి పోసుకున్న తర్వాత ఇందులో మనము నూనె పోసుకుందాము. ఒక 6 కొల్ల ఆయిల్ అయితే పోసుకుందాం. నేను 3.5 అంటే 3 గ్లాసుల మీద సగం బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి సరిపడ బియ్యం తీసుకుంటున్నాను. మీరు కూడా ఆ విధంగానే తీసుకోండి. బాస్మతి రైస్కు గ్లాస్ వాటర్ మాత్రమే పోయాలి. గ్లాసున్నర పోసామనుకో మెత్తగా అవుతుంది. ఈ సీక్రెట్ అయితే తెలుసుకోండి. ఇందులో బిర్యానీకి సంబంధించినవి అన్నీ వేసుకొని ఏంటంటే లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అయితే ఖచ్చితంగా వేయాలి. సాజీరా తర్వాత అనాస పువ్వు అన్నీ వేసుకోవాలి. బిర్యానీకి సంబంధించి వేసుకొని కొంచెం మగ్గాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాతనే అన్నీ వేసుకోవాలి. లేదనుకోండి నూనె అంతా మనకు పచ్చి వాసన వస్తూ ఉంటుంది. అన్నం తింటే అలా పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాము. పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకొని పొడవున కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా పొడుగున కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడైతేనే చూడ్డానికి బాగుంటుంది. అలా బాగా మంచిగా ఉంటుంది. తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం అయితే వేసుకుందాము. 1 స్పూన్ అల్లం వేసుకొని మంచిగా కలుపుకుందాము. మీకు ఎంతమందికి బగారా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే బగారా అంటే చాలా ఇష్టము. నేను బగారా అసలు ఎక్కడికి పోయినా బగారా తినడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఇంట్లో ప్రతి సండే బగారా వేసుకుంటాను. ఇప్పుడైతే నేను పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయే విధంగా మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారా, కలర్ఫుల్గా ఉంది కదా మన బగారా. బాస్మతి రైస్తో చేస్తున్నాను. మీరు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనైతే నేను 3.5 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను కదా, ఒక గంజిలో పోసుకొని పెట్టుకున్నాను ముందుగానే. ఇప్పుడు వాటిని అయితే ఇందులో పోసేసుకుందాము. మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి కలిపిన తర్వాత ఇందులోనైతే వాటర్ పోసేసుకుందాము. ఎందుకంటే అల్లం కింద మాడుతుందని చెప్పిన కదా, ఆ విధంగా మాడకుండా ఉండాలి. అందుకోసమని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. 3.5 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనైతే వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో ఉప్పు అయితే వేసేసుకుందాం. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీన్నైతే మంచిగా ఎసరు రానిద్దాము. ఈ విధంగా మంచిగా చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే బియ్యం తీసుకున్నాను. బియ్యము 3.5 గ్లాసులు తీసుకున్నాను. ఈ గ్లాస్తోనే తీసుకొని మంచిగా 2 సార్లు కడుక్కొని మంచిగా ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటేనే బాస్మతి రైస్ చాలా బాగుంటాయి. తర్వాత ఇందులో ఎసరు వచ్చిన తర్వాత బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని అయితే మనము
మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి, బియ్యాన్ని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారా, బియ్యము ఇంకా అన్నం వండితే ఇంకా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది బాస్మతి రైస్. వావ్, నేనైతే వేయడానికి టైం అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా బియ్యం వేసుకున్న తర్వాత మనము ఎంతమందికి బాస్మతి రైస్ అంటే ఇష్టమో దీని వలన బరువు కూడా తగ్గుతారు. బాస్మతి రైస్ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. మనము మామూలు రైస్ కంటే ఈ రైస్ ఇంకా చాలా మంచిది. ఈ విధంగా మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము. అంతే, మన బాస్మతి రైస్ రెడీ అయిపోయినట్లే. మూత పెట్టుకొని ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, కాసేపటి తర్వాత తక్కువ మీద పెట్టుకొని చూసుకోవాలి మన మటన్ అయితే ఉడికిందో చూద్దాము. మనం ఏంటంటే మటన్ని ఉడుకుతుంది మంచిగా, ఇలా మీదికి నూనె పేరుకునే విధంగా ఉడికించాలి. ఎందుకోసం అంటే మనకు ముక్కలకు అనేది మంచిగా పట్టుకోవాలి. మటన్కు సంబంధించింది అంతా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇందులో ఒక 3 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను ఉడకడం కోసము. ఇది కుక్కర్లో కాబట్టి ఒక 3 గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది. లేకుంటే మామూలుగా అయితే మనము ఒక 6-7 గ్లాసుల వాటర్ పోసుకొని మంచిగా ఒక గంట పాటు ఉడికించుకోవాలి. అప్పుడైతేనే మటను చాలా బాగా ఉడుకుతుంది. మటన్ అయితే ఇట్లా కుక్కర్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుంది మటను. ఆ విధంగా పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. హైలో పెడితే ఏంటంటే విజిల్స్ ఏమో తొందరగా వస్తాయి, తొందరగా ఉడకదు. మనం బగారా కూడా రెడీ అయిపోతుంది. ఒకసారి కలిపేసుకుందాము, అంతా కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇంకా ఉడకలేదు కదా, సగమే ఉడికింది. ఇప్పుడు తక్కువ మీద పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాము. ఈ విధంగా తక్కువ పెట్టుకొని ఉడికించుకుందాం. ముందుగానే మనము కర్రీలో వేయడానికి టమాటాలు అయితే కట్ చేసుకొని పెట్టుకుందాము. టమాటాలు అనేవి చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. లేదా మిక్సీ పట్టుకుంటే ఇంకా చాలా బాగా ఉడుకుతుంది. మనము ఏంటంటే మసాలాలు వేసేటప్పుడు కూడా దీన్ని వేసేసుకోవచ్చు, మటన్లో వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మటన్ అయితే ఉడికిపోయింది. మన మటను ఇప్పుడు ఇందులో ఒక టమాటా అయితే వేసేసుకుంటున్నాను. విజిల్స్ పెట్టి 4 విజిల్స్ వచ్చాయి ఆల్రెడీ. ఈ విధంగా టమాటో వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత కాకుండా వేరే మూత పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనకు అది మంచిగా ఉడకడానికి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు రైస్ అయితే రెడీ అయిపోయినట్లే. రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇక మటన్ సంగతి చూసేద్దాం. మటన్ చాలా బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో మసాలాన్ని కూడా వేసేసుకుందాము. ఏమేమి మసాలాలు అంటే ధనియాల పౌడరు 1 స్పూను, 2 స్పూన్ల ధనియాల పౌడరు, తర్వాత చిటికెడు గరం మసాలా పౌడరు, కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకుందాము. మీరు సూపు ఎక్కువ కావాలనుకుంటే తక్కువ మీద పెట్టుకొని ఉడికించుకోండి. లేదా తక్కువ కావాలనుకుంటే ఎక్కువ మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారా, మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా, ఎంత బాగా కుదిరిందో. మనం మటన్ రెడీ అయిపోయింది, ఇటు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, తినడమే ఆలస్యం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.